హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు స్వీట్ షాప్లో దొరికే క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏంటి అంటే 100 గ్రాముల నెయ్యిని కడాయిలో వేసుకొని 1/2 కేజీ క్యారెట్ తురుముకొని వేసుకొని సిమ్లో పెట్టి మంచిగా క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 లీటర్ పాలని ముందుగానే మరిగించి పెట్టుకున్నానండి. మరిగిన పాలు కనుక వేస్తే క్యారెట్లో ఏంటంటే అందులో నెయ్యిలో క్యారెట్ వేగి ఉంటుంది కదా, అప్పుడు ఈ మరిగిన పాలు వేయడం వల్ల పాలు అనేవి కొంచెం పగులుతాయి. ఒకవేళ పగలలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే అందులో ఒక 2-3 చుక్కలు నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేయండి. ఎక్కువ వేయొద్దు, మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. ఒక 2-3 చుక్కలు వేయండి. అప్పుడు ఏంటంటే పాలు అనేవి విరుగుతాయి. సో అలా విరగడం వల్ల చూడండి కోవాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా వేయాల్సిన అవసరం లేదు. కాచిన పాలు వేస్తే ఒకవేళ విరిగిపోతాయి. ఒకవేళ విరగలేదు అనుకుంటేనే నిమ్మరసం వేయండి. ఆ తర్వాత పాలన్నీ కూడా ఇలా చిక్కగా అయిపోయి కోవాగా అయిపోయినప్పుడు 1/2 కేజీ క్యారెట్ కాబట్టి 1/4 కేజీ పంచదార తీసుకున్నాను. సో పంచదార వేసేసి ఇలా మంచిగా కలిపేస్తే హల్వా అయితే రెడీ అయిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. సో హల్వా మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.